డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని అవకతవకలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటాలో అయితే గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చినటువంటి అభ్యర్థుల్ని సైతం కాదని తెలుగు తమ్ముళ్ళు మరి ముఖ్యంగా వారి పార్టీకి సంబంధించినటువంటి కార్డును ఈ ఉద్యోగాల్లోకి తీసుకోవాలనే నెపంతో జీవోలను తారుమారు చేసి కొత్త జీవోలను ఇచ్చి వాళ్ళని రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ జీవోల్ని యథాతథిగా మార్పు చేస్తూ చూపినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూపించినా కూడా విద్యాశాఖ మంత్రి పడి కూడా నోరు మెదపట్లేదు. ప్రతిసారి ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ మేము అక్కడికి పోయాము, మరి సౌత్ కొరియా పోయాము, లేకపోతే రష్యా పోయాము, ఆ ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పి విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మరి ముఖ్యంగా రాష్ట్ర యువత జన్జీ ఈరోజు వారి ఆగ్రహవేశాలతోటి ఈరోజు రోడ్డుకెక్కి వారు చేస్తున్న డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఏవి పట్టకుండా డైవర్షన్ పాలిటిక్స్ కేవలం ప్రచారాలతోటి విద్యాశాఖ నడిపిస్తున్నటువంటి ఈ విద్యాశాఖ మంత్రిని తక్షణమే బర్తరఫ్ చేయాలి ముఖ్యమంత్రి గారు. కొడుకని చెప్పి వెనకేసుకోవడం కాదు, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు కూడా మీరు మరి వీటిని తప్పు అనుకుంటే మేము ఓన్లీ రాజకీయ ఆరోపణలు చేస్తున్నామంటే దీన్ని పక్కన పెట్టి మీరు పక్కకు తొలగి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థ, దర్యాప్తు సంస్థ సిబిఐ తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ యువత డిమాండ్లు సాధించే క్రమంలో యువత విద్యార్థుల భాగస్వామ్యాల్లో మరిన్ని రూపాల్లో దేనికైనా మేము సిద్ధం. ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్తామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ నిన్న జరిగినటువంటి ఈ ర్యాలీలో పాల్గొన్న యువతకు విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోకేష్ చెప్తా ఉన్నాడు, నేను దీనికి ఈ అంశం మీద డిఎస్సిలో అవకతవకలు జరగలేదు, డిఎస్సిలో మరి స్పోర్ట్స్ కోటాలో ఏమి అవినీతి జరగలేదు, పేపర్ లీక్ కాలేదనే అంశం మీద నేను చర్చకు సిద్ధం అంటే ఈరోజు మేమే చెప్తున్నాం. ఇదివరకే మా నాయకుడు మరి పేరి నానిగారు ఒకసారి సవాల్ విసిరారు, దానికి స్పందన లేదు. ఈరోజు పార్టీ ఆదేశాలు ఇస్తే మా నాయకుడు అనుమతిస్తే ఖచ్చితంగా ఈ చర్చకు, దీని మీద చర్చకు నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈరోజు లోకేష్కు సవాల్ విసురుతా ఉన్నాను. ఈరోజు ఈ అంశాలన్నీ కూడా స్పష్టంగా పాయింట్ బై పాయింట్ ఏవైతే మేము చెప్పడం జరిగిందో ఇందులో గోప్యత లోపించింది, కాన్ఫిడెన్షియాలిటీ లేదు, ఇందులో ట్రాన్స్పరెన్సీ లేదు. ఈ యొక్క లిస్టులు, మెరిట్ లిస్టులు, రోస్టర్ లిస్టులు జిల్లా స్థాయిలో కలెక్టర్లలో డిస్ప్లే ఎందుకు చేయలేదు, న్యూట్రాలిటీ ఎందుకు ఫాలో కాలేదు, ఈరోజు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో సమానత్వం అన్నీ కూడా పూర్తిగా వైలేట్ అయ్యాయి అని చెప్పి సాక్ష్యాలతో మేము చూపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము సిద్ధమే అని చెప్పి మరొకసారి విద్యాశాఖ మంత్రి లోకేష్కు మరి ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఛాలెంజ్కు మేము స్పందిస్తూ మేము కూడా ప్రతి సవాలు విసురుతా ఉన్నాం. ఇక రెండో అంశం, ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సాగించినటువంటి దోపిడీ, ముఖ్యంగా ఇసుక దోపిడీ కానివ్వండి, గ్రావెల్, అట్లాగే రేషన్ బియ్యం కానివ్వండి, అనేక పర్యాయాలు ఎత్తి చూపడం జరిగింది. ఈ రాష్ట్రంలో మరి ఇసుక రీచ్ అయితే లెక్కలేనిగా ముఖ్యమంత్రి గారేమో ఒక పక్కన సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ఉచిత ఇసుక ముసుగులో మీరు ఎవరైనా కూడా ఇసుక దోపిడీ చేస్తే నేను కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము అనేక పర్యాయాలు అంటే సుమారు 37 సార్లు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 37 సార్లు విత్ ఆల్ పేపర్ కట్టింగ్ రోజు నేను ముందుకు వస్తా ఉన్నాను. దీని గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా పాలేరు నది పరివాహక ప్రాంతం, ముఖ్యంగా పొన్నలూరు మండలంలో ఈ ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగిన వైనాన్ని పేపర్లో అన్ని స్థాయిల్లో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కూడా ఎత్తి చూపడం జరిగింది. ఇక మరి అధికారులు, ముఖ్యంగా
గనులు మరియు భూగర్భ శాఖ, అట్లాగే రెవెన్యూ శాఖ, అట్లాగే పోలీస్ వ్యవస్థ ఏమి చేయలేని పక్షంలో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టుకు చెప్పడం జరిగింది, ఇగో ఇన్నిసార్లు ఈ మైనింగ్ ఈ విధంగా పాలేరు నదిలో ముఖ్యంగా ఈ వేంపాడు ఉప్పలదిన రీచ్లు పొన్నలూరు మండలంలో ప్రధానంగా ఈ 2 రీచ్ల్లో యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచేస్తూ గ్రౌండ్ వాటర్ టేబుల్ ప్రమాదం ఏర్పడే కార్యక్రమం ఉంది, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఈరోజు మేము కాదు, అన్ని ఆంగ్ల పత్రికల్లో సైతం, హిందూలో కూడా, హిందూ పేపర్లో దగ్గర నుంచి అన్ని పేపర్లలో 25 నుంచి 25 అక్టోబర్ 25 చూడండి, మే 25, జనవరి 25, 24 డిసెంబరు, జనవరి 24, ప్రతిసారి ఇన్ని పేపర్లలో 37 సార్లు సాక్ష్యాలతో పాటు మేము చూపిస్తే ఇక్కడ ఏం జరగలేదు, లేదంటే తూతు మంత్రంగా వారి మీద ఏదో బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఏదో చలాన్ లేసి పంపించినటువంటి కార్యక్రమం మరి జరిగింది, ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో. ఈ రాష్ట్రంలో ఇట్లాగే కృష్ణా పరివాహక ప్రాంతం కానివ్వండి, అట్లాగే గోదావరి నార్త్ డిస్ట్రిక్ట్స్ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ప్రతి చోట ఇదే. ఈరోజు సాక్షాత్తు హైకోర్టు వారు రిట్ పిటిషన్, ఈరోజు మేము బిల్లు వేయడం జరిగింది. రిట్ పిటిషన్లో ఈరోజు క్లియర్గా ఆ బిల్లు వేసిన తర్వాత పేర్లు మెన్షన్ చేస్తూ ముఖ్యంగా కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ఈ పాలేరు నదిలో ఏ విధంగా అక్రమ తవ్వకాలు జరిగాయో అవి ప్రభుత్వ సంపదను దోచే కార్యక్రమము, ఇది దోపిడీ, ఇది చోరీ. దీనికి ఈరోజు తక్షణమే యాక్షన్ తీసుకోండి. ఇది 2 చట్టాలు, వాల్స్ చట్టం ఒకటి, అట్లాగే ఈ పీడీ చట్టాన్ని కూడా అప్లై చేసి వీరి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. WP నంబర్ 243/2025. కానీ స్పందన ఏం లేదు, ఎందుకంటే ఈ ప్రభుత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కనుసనలో నడుస్తున్నటువంటి వైనం, ఎక్కడా కూడా చలనం రాలేదు. మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక 20-25 సార్లు పెనాల్టీలు వేసి వారి మీద అపరాధ రుసుము చెల్లించి వారి వెహికల్ని సీజ్ చేస్తే మరుసటి రోజే పోలీస్ వాళ్ళు కేసులు కట్టండి, దీని మీద చర్యలు తీసుకోండి, కోర్టుకు ప్రొడ్యూస్ చేయండి అంటే ఏమీ లేదు, నో యాక్షన్, నో పోలీస్. వాళ్ళని